హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ కి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ అలానే ఆపరేటర్స్ కి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకైతే ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా అసిస్టెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము. అసిస్టెంట్ క్యాడర్ లో మనకి జాబ్స్ అనేవి వచ్చినట్లయితే పే స్కేల్ రేంజ్ అనేది 23,000 నుంచి 95,000 వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ జాబ్ కి క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఫుల్ టైం డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ లైక్ ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ అండ్ అలానే విత్ రిలవెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ పీసీ ఆపరేషన్స్ కి సంబంధించి మనకైతే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ అకౌంట్స్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనము మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే రిలవెంట్ సర్టిఫికేట్ ప్రొఫిషియన్సీ ఇన్ పీసీ ఆపరేషన్స్ కి సంబంధించి మనకైతే అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఆపరేటర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి 22,000 నుంచి 90,000 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. ఇక్కడ ముందుగా ఆపరేటర్ డ్రాట్స్మెన్ మెకానికల్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనకి ఎన్ఏసి 3 ఇయర్స్ కానీ లేదా ఐటీఐ 2 ఇయర్స్ కానీ మనము కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఎన్ఏసి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. ఐటీఐ అంటే మనకు తెలిసిందే కదా. ఐటీఐ కానీ ఎన్ఎస్సి కానీ మనము ఏ స్ట్రీమ్లో అయితే కంప్లీట్ చేసుకున్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఫిట్టర్కి సంబంధించిన వేకెన్సీస్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీటికి కూడా ఎన్ఎస్సి లేదా ఐటీఐ అడుగుతున్నారు. సో ఆపరేటర్కి సంబంధించిన అన్ని వేకెన్సీస్కి మనకి ఎన్ఎస్సి కానీ ఐటీఐ కానీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో రిమైనింగ్ స్ట్రీమ్స్ కూడా ఒకసారి మనం గమనిద్దాము. ఆపరేటర్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. గ్రైండర్ కి సంబంధించిన వేకెన్సీస్, వెల్డర్ కి సంబంధించిన వేకెన్సీస్ అండ్ అలానే ఎలక్ట్రోప్లేటర్ కి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకైతే ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ వేకెన్సీస్ అన్ని ఆన్ టెన్యూర్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఫుల్ టైం వేకెన్సీస్ కాదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ 2.5 hours కి మనకైతే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లో 3 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండ్ అలానే మనం ఏ ట్రేడ్ లో అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నామో ఆ ట్రేడ్ కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. సో పార్ట్ 1 లో 20 క్వశ్చన్స్, పార్ట్ 2 లో 40 క్వశ్చన్స్, పార్ట్ 3 లో 100 క్వశ్చన్స్ అయితే మనకు ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ అందరికీ కామన్. థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి మనం ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన అప్లై చేస్తున్నామో ఆ అప్లికేషన్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 200 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ కి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ కి ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు. సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఎస్బీఐ కలెక్ట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ ఎస్బీఐ కలెక్ట్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ కేటగిరీని మీరు హెచ్ఏఎల్ లక్నో డివిజన్ ని సెలెక్ట్ చేసుకొని మీరైతే ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ 33 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 31 ఇయర్స్ అనేది ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మనకి ఇక్కడ లక్నో డివిజన్ లో అయితే పోస్టింగ్ అనేది ఉంటుంది అని చెప్పారు. కాకపోతే రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా కానీ పోస్టింగ్ అనేది రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రెమ్యునరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. పే స్కేల్ లెవెల్ D6 కి మనము జాయిన్ అయినట్లయితే 23,000 రూపీస్ మనకి బేసిక్ పే అనేది ఉంటుంది. అదే పే స్కేల్ నెంబర్ C5 కి జాయిన్ అయినట్లయితే 22,000 అనేది ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది ఉంటుంది. దట్ మీన్స్ బేసిక్ పే అనేది ఉంటుంది. ఇంక్లూడింగ్ ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని మనకు ఫస్ట్ మంత్ నియర్లీ 40,000 నుంచి
మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో అఫీషియల్ వెబ్సైట్ అయిన www.hlindia.co.in వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 26th of August 2024 నుంచి 15th of September 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాలి. సో మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేయాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.